హాయ్, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ బ్యాక్. మనం పీజీబీ చూస్తున్నాం కదా. మనకి 30 సిరీస్లో డిప్రిషియేషన్ చూసాం. ఇవాళ ఏం చూద్దాం, మనం 40 సిరీస్కి వెళ్ళిపోదాం. సో మనం 40 సిరీస్ చూసిన తర్వాత దెన్ విల్ బ్యాక్ టు 36, 37. సో 40 సిరీస్లో కూడా మనం ఈ క్లాస్లో ఏం చూస్తాం, మనం 40 స్మాల్ ఏ చూద్దాం, తర్వాత 40 క్యాపిటల్ ఏ చూద్దాం. సో 40 స్మాల్ ఏ చాలా ఇంపార్టెంట్ అండి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి అటెంప్ట్లో ఒక పాయింట్, సో 1 మార్క్ అవ్వచ్చు, 2 మార్క్స్ అవ్వచ్చు. ఒక అడ్జస్ట్మెంట్ ఆబ్వియస్గా మనకి 2 మార్క్స్కి ఉండొచ్చు, 1 మార్క్ ఉండొచ్చు. మనకి 40 ఏలో నుంచి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్ క్వశ్చన్స్లో పాయింట్ ఉంటుంది, చాలా ఈజీ, రైటా. సో 40 ఏ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న చార్ట్ వేసుకోండి. అసలు 40 ఏలో ఎన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి మనకు ఐడియా ఉంటే మిగతా అన్ని బాగా నేర్చుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ చేయండి అమ్మా. 40 స్మాల్ ఏ, దీంట్లో మనకి మొత్తం 5 సబ్సెక్షన్స్ ఉన్నాయండి మనకి. సో వీ హ్యాడ్ 5 సబ్సెక్షన్స్. సో 40 ఏలో ఫస్ట్ 1 ఉంది. 1 కొంచెం గ్యాప్ ఇవ్వండి, 1 ఎక్కువ. తర్వాత మనకి 2 ఉంది, అదేవిధంగా మనకి 3 ఉంది, అదేవిధంగా మనకి 4 ఉంది, మనకి 5 కూడా ఉంది దీంట్లో. సో మనకి 3, 4, 5 వచ్చేసి మనకి సింగిల్ సెక్షన్స్ ఏనండి. సో 3 మనకి దాంట్లో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఏం లేవు, ఏబి అలా కూడా ఉంటాయి. ఎలా చదువుతాం సెక్షన్ మనం? 41, 40A1, మళ్ళీ దానికి ఏం చదువుతాం మళ్ళీ 40A1A, 40A1B, మళ్ళీ సబ్ సెక్షన్ రావచ్చు. బట్ నీకు 3కి, 4కి, 5కి సబ్ సెక్షన్స్ ఏం లేవు. సో ప్లెయిన్ అవి. మనకి 2లో దేర్ ఆర్ 2 సబ్ సెక్షన్స్ అమ్మ. 2లో డివైడ్ చేయండి, 2A, అదేవిధంగా నీకు దెర్ ఈజ్ 2B. 1లో మనకి 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. 1 చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఎగ్జామ్లో 1 వస్తుంది మనకి. 1లో మనకి 1A, అదేవిధంగా 1B. ఇది మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ అమ్మ. 2 to 4 మార్క్స్ మనకి 2 మార్క్స్ వెళ్ళే, 4 రాదు. ఒక సెక్షన్లో 2 మార్కులు వస్తాయి. సో ఇది ఫస్ట్ మనకి 40 ఏలో ఏముందో తెలుసుకుంటే మిగతా చదువుకోవడం చాలా ఈజీ అమ్మ, రైటా. సో మనకి 40A 1, 2, 3, 4, 5 మొత్తం మనకి దేర్ ఆర్ 5 సబ్ సెక్షన్స్. రివర్స్లో వెళ్దాం, ఈజీగా అయిపోయింది. రివర్స్లో వెళ్దామా, సింపుల్గా అయిపోతుంది. ఎటు నుంచి వెళ్దామా, మీ ఇష్టం. సరే ఇటు నుంచి వెళ్దాం రండి అయితే. సో ఫస్ట్ ఇటు నుంచి వెళ్దాం. ఈ మళ్ళీ సబ్ పాయింట్స్ రాసుకుంటారా? వద్దులే, సెక్షన్ చెప్పినప్పుడు చేసుకుందాం. సరే ఫస్ట్ చూడండి, మా 40A1, 40A1A, 40A1B. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సరే కాసేపు దీన్ని పక్కన పెట్టండి. మీకు టీడీఎస్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, టీడీఎస్ కాన్సెప్ట్. సో ఐడియా ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ ఎవరికన్నా సరే ఏదైనా అమౌంట్ పే చేసేటప్పుడు లేదా వాళ్ళ అమౌంట్ క్రెడిట్ చేసేటప్పుడు, ఒకవేళ అన్ని పేమెంట్స్ కాదండి, మీకు మనం చదువుకుంటాము చాప్టర్ మనకి సెక్షన్ 192 నుంచి 194, 195 దాకా మనకి టీడీఎస్ సెక్షన్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఆ ట్రాన్సాక్షన్ కానీ మన కంపెనీ చేస్తుంటే, కంపెనీ పేమెంట్ చేసేటప్పుడు వాడికి పే చేసే అమౌంట్లో కొంత టీడీఎస్ డిడక్ట్ చేసుకొని అది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాలి. నాకు తెలిసి టీడీఎస్ గురించి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. దాని గురించి మళ్ళీ నేను డీటెయిల్డ్గా చెప్పనక్కర్లేదు, ఓకేనా. సో దాని గురించి మనకి సెక్షన్ 40A. అంటే ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా ఒక పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ కానీ డిడక్ట్ చేయకపోతే, ఒకవేళ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి కానీ వితిన్ ఏదో చెప్పిన స్పెసిఫైడ్ డేట్లో పే చేయకపోతే దెన్ మనకి 40A సబ్సెక్షన్ 1 మనకి అట్రాక్ట్ అవుతుంది. ఆ ఎక్స్పెన్సెస్ మీకు డిస్అలౌ చేస్తారు. ఇది చూడటానికి సింపుల్గా ఉంటుంది,
బట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో స్లోగా డీటెయిల్డ్గా నేర్చుకోండి. ఒక్కసారి నేర్చుకుంటే కన్ఫ్యూజన్ ఏముండదు. ఇంకా ఫస్ట్ చూడండి, అంటే ఏమో ఇక్కడ మళ్ళీ నాన్ రెసిడెంట్, రెసిడెంట్ అని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అయితే తర్వాత చూద్దాం మనం ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, రిలయన్స్ కంపెనీ ఉంది మన దగ్గర, RIL. ఇక్కడ మనకి రిలయన్స్ కంపెనీ ఉన్నప్పుడు, రిలయన్స్ కంపెనీ అనేది పేమెంట్స్ చేసేటప్పుడు ఏమో రిలయన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సింప్లీ శాలరీస్ తీసుకుందాం. శాలరీస్ వద్దు, ఎందుకంటే శాలరీస్కి మళ్ళీ సెక్షన్ 40A(3) అట్రాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఏదో ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు రిలయన్స్ కంపెనీ ఎవరో ఒక నాన్ రెసిడెంట్కి అమౌంట్ పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవడో ఒక స్పోర్ట్స్ పర్సన్ని IPL ఆప్షన్ అవుతుందా ఇప్పుడు, సో ఏదో ఒక సర్వీసెస్ తీసుకున్నారు వీళ్ళు. అంటే ఏంటి, రిలయన్స్ కంపెనీ పేయింగ్ అమౌంట్ టు నాన్ రెసిడెంట్. ఐడియా ఉంది? నాన్ రెసిడెంట్ అంటే ఆడు ఇండియా వాడు కాదు. సో 40A సబ్సెక్షన్ 1A అంటే మనకి ఇది పేమెంట్ టు నాన్, రాసుకుంటాం ఇక్కడ, పేమెంట్ టు నాన్ రెసిడెంట్, ఇక్కడ పేమెంట్ టు ఏమో రెసిడెంట్. మరి ఇదేంటంటే 1B ఏంటంటే ఇది సేమ్ అండి, పేమెంట్ టు నాన్ రెసిడెంట్. వెళ్దాం, స్లోగా వెళ్దాం. సో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి 40A(1)లో. ఒకటేమో పేమెంట్ టు నాన్ రెసిడెంట్, సెకండ్ పేమెంట్ టు రెసిడెంట్ అంటే ఇండియన్ ఎంప్లాయీకి, లేదా ఇంకోటి ఏంటమ్మా ఇది కూడా పేమెంట్ టు నాన్ రెసిడెంట్. అదేంటి సార్ 2 రాశారు ఏంటంటే, ఏమో ఈ 2 కాన్సెప్ట్స్ ఏమే, బట్ ఇదేమో TDS కోసం, ఇది TDS, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఇదేమో మీకు గుర్తుంటే నేను సిలబస్ రాయించిన రోజు మీకు ఒక టాపిక్ రాయించాను, ఈక్వలైజేషన్ లెవీ అని, గుర్తుందా? సో ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టినారంటే, ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు TDS. TDS లాంటి ఒక అమౌంట్, ఒక సెక్షన్ అనుకోండి. ప్రజెంట్ అక్కడ మీకు డీటెయిల్డ్గా చెప్తాను, అది మనకు ప్రతి ఎగ్జామ్లో 6 మార్క్స్కి వస్తాయి. ఈక్వలైజేషన్ లెవీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా సింపుల్ కాన్సెప్ట్. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ మీరు ఏం గుర్తుపెట్టారంటే, ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ నథింగ్ బట్ TDS. రైట్, మా ఈక్వలైజేషన్ లెవీ అది. సో ఫస్ట్ మీకు ఏ సెక్షన్ దేని మీద అప్లై అవుతుందో తెలియాలి, అప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చెప్పండి నీకు. సో 40A(1) అప్లైస్ టు ఇఫ్ ఎనీ కంపెనీ మేక్ ఎనీ పేమెంట్ టు ఎనీ నాన్ రెసిడెంట్, అక్కడ అవ్వలేదు, నాట్ ఆన్ ఆల్ పేమెంట్స్, పేమెంట్స్ ఆన్ విచ్ TDS హ్యాస్ టు బి డిడక్టెడ్ యాజ్ పర్ అప్లికబుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇక్కడ చూడండి, ఏమో పేమెంట్సా, మళ్ళీ మనకి పేమెంట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి పేమెంట్స్లో. ఒకటి TDS అప్లై అయ్యే ప్రొవిజన్స్, ఇంకో దానికి TDS డిడక్ట్ చేయవలసిన అవసరం లేని ట్రాన్సాక్షన్ కూడా కొన్ని చేస్తారుగా. అసలు ఫస్ట్ ఎగ్జామ్లో మీరు అసలు TDS కట్ చేశారా చేయలేదా చూసే ముందు మీకేం తెలియాలి, క్వశ్చన్లో ఇచ్చిన ట్రాన్సాక్షన్కి అసలు TDS నిజంగా కట్ చేయాలా, కట్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు, వాడు కట్ చేయాల, గొడవ ఉందా మనకేమన్నా? డిజల్వ్ చేస్తారా? చెయ్యం. సో కాబట్టి ఈ చాప్టర్ మీరు TDSతో పాటు చదువుకోవాలి. అంటే అంత అక్కడ మనం చదువుకుంటాం కాబట్టి సిలబస్ అయ్యేలోపు, మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేలోపు మనం TDS కూడా చదువుకుంటాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. బట్ మీకు అర్థమవుతుందా, ఇక్కడ మీరు చూసే ట్రాన్సాక్షన్స్ అసలు ముందు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసేయాలా ఉంచాలా అంటానికి అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం చేస్తున్నాం మనం, ఎవడికో నువ్వు పేమెంట్ చేసావు, నీకు ఎక్స్పెండిచర్ అనేది పేమెంట్ చేసి తీసుకెళ్ళి నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకున్నావు, ఎక్స్పెండిచర్ 1 lakh అని. అసలు మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, ఈ 1 lakh ఇక్కడ ఉంచాలా తీసేయాలా? నువ్వు TDS కట్ చేసావు, ఎస్ అలౌడ్, TDS కట్ చేయాలా, డిజలవ్. అంతే నువ్వు చేస్తుంది. ఎవరికన్నా నువ్వు పేమెంట్స్ చేసేటప్పుడు
టీడీఎస్ కట్ చెయ్యాలి అని నీకు ఈ సెక్షన్ చెప్తుంది. నువ్వు కట్ చేసావు, అలౌడ్, నో ట్రీట్మెంట్. వాడు పేమెంట్ చేశాడు, టీడీఎస్ కట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ఎక్స్పెన్సెస్ డిజలవ్ చేస్తాం కాబట్టి, అంటే డెబిట్ చేసి ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు దాన్ని ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తావు. సో నువ్వు ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చెయ్యాలా వద్దా నీకు తెలియాలంటే ముందు అసలు ఈ ట్రాన్సాక్షన్ మీద టీడీఎస్ ఉందా లేదా కూడా నీకు తెలియాలిగా. నీకు ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చాడు, అసలు ముందు ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ రాయల్టీ పెయిడ్ అను, లేదా ఏదో పర్చేజెస్ అనో, లేదా సమ్ కాంట్రాక్టర్ పేమెంట్ అనో ఏదో చేశారు. అసలు ముందు నువ్వు ఆ క్వశ్చన్లో ఆ అమౌంట్ యాడా లెస్సా అని తెలుసుకునే ముందు నీకేం తెలిసి ఉండాలి బ్రెయిన్లో? ఈ ట్రాన్సాక్షన్ మీద టీడీఎస్ చాప్టర్లో టీడీఎస్ అసలు అప్లై అవుతుందా లేదా? అప్లై అయిందనుకో, ఇది సెకండ్ స్టేజ్. అప్లై అవ్వట్లా, అసలు వస్తాయి సెక్షన్ నీకు అప్పుడు. ఈ ట్రాన్సాక్షన్ మీద టీడీఎస్సీ అప్లై అవ్వనప్పుడు అసలుకి ఈ సెక్షన్లోకి నువ్వు వస్తావా? రావు. అది నీ ఫస్ట్ నీ బ్రెయిన్లో అది పెట్టుకో. అంటే నువ్వు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో సెక్షన్ నెంబర్ 40A(1)లోకి రావాలంటే, లేదా 1B(లోకి రావాలంటే, 1A(లోకి రావాలంటే నీకు ముందు ఏమై ఉండాలి? ఈ కంపెనీ చేసిన ట్రాన్సాక్షన్ మీద ముందు టీడీఎస్ అట్రాక్ట్ అయి ఉండాలి. ఇది స్టెప్ నెంబర్ 1 బ్యాక్ ఎండ్లో. అది మనకు కనపడదు, అది మనకు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకో. ఎస్ అంటే పైన రాసుకోండమ్మా, ఇఫ్ టీడీఎస్ చాప్టర్ అప్లైస్ then only check this సెక్షన్. అది చాలా ఇంపార్టెంట్. టీడీఎస్ అప్లై అయినప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చారు మీరు. అయిపోయిందా? రైట్. ఇప్పుడు మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అండి. ఒకటి పేమెంట్ టు నాన్ రెసిడెంట్, సెకండ్ వన్ పేమెంట్ టు రెసిడెంట్. సో ఈ రెండు చూద్దాం మనం విత్ జర్నల్ ఎంట్రీస్. మీకు ఈ సింపుల్గా అర్థమవుతుంది. రెసిడెంట్ అయినా సేమ్ ఎంట్రీ రాస్తాము, నాన్ రెసిడెంట్ అయినా మనం సేమ్ ఎంట్రీ పాస్ చేస్తాము. రైట్, చూద్దామండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో ఒక కాంట్రాక్టర్కి 1 lakh అమౌంట్ పే చేశారు. ఎంట్రీ చెప్పండి నాకు. మీరు ఎవరో ఒక కాంట్రాక్టర్కి రాయండమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, పేమెంట్ టు కాంట్రాక్టర్ రూపీస్ 1 lakh. కింద ఏమి ఇచ్చాడంటే టీడీఎస్ at the rate of for example 10% will be applicable as per section 194C. సో మీరు ఎవరికో పేమెంట్ చేశారు, మీకు సెక్షన్ నెంబర్ 194Cలో మీకు టీడీఎస్ అప్లై అవుతుంది. అక్కడ 2% అయినా యాక్చువల్గా అయితే నేను 10 చెప్పాను ఊరికే మనకి అర్థం కావడానికి. సో ఇప్పుడు మళ్ళీ సార్ కాదనుకోమాకండి. సో ఇక్కడ 10% టీడీఎస్. ఇది క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, కంపెనీ ఏ ఎంట్రీ పాస్ చేస్తే మీరు ఈ 1 lakh ఎక్స్పెన్సెస్ వాళ్ళకి అలౌ చేస్తారు? రెండమ్మ చూద్దాం. ఎంట్రీ ఆన్ పేమెంట్. ఇక్కడ మనకి 2 జరగవచ్చు. ఒకటి టీడీఎస్ నాట్ డిడక్టెడ్, ఇంకోటి టీడీఎస్ డిడక్టెడ్. డిడక్ట్ చేసి ఎంట్రీ చెప్పండి నాకు. ఎక్స్పెండిచర్ ఆన్ కాంట్రాక్ట్ టు బ్యాంక్ ఎంత ఇచ్చారా? మొత్తం వాడికి 1 lakh ఇచ్చేసారా? టు 1 lakh. అంతేనా? ఎంట్రీలు రావాలి. చెప్పండి, టీడీఎస్ మీరు డిడక్ట్ చేయకుండా ఎక్స్పెన్సెస్ పే చేశారు. ఎంట్రీ చెప్పండి నాకు. ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. డబుల్ ఎఫెక్ట్ చెప్పండి. డబుల్ ఎంట్రీ. ఎక్స్పెన్సెస్ ఎక్కడికి పోతాయి? ఎక్స్పెన్సెస్ విల్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్స్పెండిచర్ అండ్ కాంట్రాక్ట్ ఎంత రాశారు ఇక్కడ మీరు? 1 lakh. ఇది మీరు చేసిన ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, ప్రాపర్గా మీరు టీడీఎస్ డిడక్ట్ చేశారు. ఎంట్రీ చెప్పండి నాకు.
సో ఎక్స్పెండిచర్ ఏం మారదమ్మా, కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ 1 lakh టు బ్యాంక్ ఎంత మొత్తం ఇస్తారా, 90% ఇస్తారా, టు బ్యాంక్ 90,000 టు టీడీఎస్ పేయబుల్ ఎంత 10,000. అది సెకండ్ ఆప్షన్. సేమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ విల్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చెప్పండి ఈ రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్, ఏది తప్పు? ఏ ఆప్షన్ మీరు ఫాలో అయితే మీకు ఈ 1 lakh ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారు, ఏ ఆప్షన్ మీరు ఫాలో అయితే ఆ 1 lakh ఎక్స్పెండిచర్ మీరు అలౌ చేస్తారు, ఏది ఫాలో అయితే మీకు అది డిజలౌ చేసి యాడ్ చేస్తారు? సార్ సింపుల్ సార్, మీరు కానీ ఈ ఆప్షన్ ఫాలో అయ్యి ఉంటే అంటే ఏంటి, టీడీఎస్ మీరు ప్రాపర్గా డిడక్ట్ చేసి ఉంటే, టీడీఎస్ మీరు వాడికి పేమెంట్ చేసేటప్పుడు కానీ ప్రాపర్గా డిడక్ట్ చేసి ఇదిగోండి క్యాష్ కాంట్రాక్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ 1 lakh టు బ్యాంక్ 90,000 టు టీడీఎస్ పేయబుల్ అని కానీ మీరు 10,000 రూపీస్ టీడీఎస్ కట్ చేసి ఉంటే మీకు ఈ 1 lakh రూపీస్ ఇక్కడ మేము అలౌ చేస్తాము, ఎటువంటి డిజలవెన్స్ లేదు. మీకు అర్థమైందా ఫస్ట్ పాయింట్? అంటే ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ రెండు ఉంటాయి మా స్టెప్లు, డిడక్షన్, సెకండ్ స్టేజ్ పేమెంట్ టు గవర్నమెంట్. అది కూడా చూద్దాం తర్వాత మనం. ముందు మీరు డిడక్షన్ అంటే ఏంటమ్మా, ఈ ఎంట్రీ మీరు పాస్ చేయాలి. ఇక్కడ చెక్ చేయండి ఫస్ట్, డిడక్షన్ చేశారా చెయ్యలేదా, చేశారు, నో డిజలవెన్సెస్ అలౌడ్, అసలు మిమ్మల్ని కదిలించాం. ఒకవేళ కానీ మీరు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీ అంటే ఏంటి, వాడు ఈ ఎంట్రీ పాస్ చేశాడు, ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ 1 lakh పే చేస్తే, మరి నువ్వు ఈ సెక్షన్ వైలేట్ చేసావు కదా. ఎప్పుడైతే నువ్వు సెక్షన్ నెంబర్ 40 వైలేట్ చేసావో నీకు మేము ఎక్స్పెండిచర్ డిజలౌ చేస్తాము. అంటే ఏంటి, దాన్ని మేము దాన్ని అలౌ చెయ్యం. అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ మేము ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాము, దాని మీద కూడా నువ్వు మాకు ట్యాక్స్ ఇవ్వాలి. అది కాన్సెప్ట్. అర్థమైందా ఫస్ట్ స్టెప్? సో డిడక్షన్ చెయ్యాలంటే ఏంటమ్మా, ఈ ఎంట్రీ మీరు పాస్ చేయాలి. సరే సరే బాగానే ఉంది, మేము డిడక్షన్ చెయ్యలేదు, మేము ఈ ఎంట్రీ పాస్ చేసాం, సరే ఈ ఎంట్రీ పాస్ చేసాం. మరి ఈ ఎంట్రీ పాస్ చేస్తే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 1 lakh మనం డెబిట్ చేసాం. మరి ఇప్పుడు సార్ మొత్తం 1 lakh డిజలౌ చేస్తారా, లేదంటే సగం డిజలౌ చేస్తారా, లేదంటే ఏమన్నా పర్సంటేజ్ ఏమన్నా ఉందా, మరి చెప్పాలిగా. ఏమో అప్పుడు ఏం చెప్తారు, ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అయితే 100% ఆఫ్ ఎక్స్పెండిచర్ మేము డిజలౌ చేస్తాం. అదే ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ అయితే మేము 30% ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ బీ డిజలౌడ్. అంటే ఏంటి, ఇదిగో ఈ 1 lakhలో ఈ పేయీ కనుక ఎవరికైతే మీరు పే చేశారో వాడు కానీ నాన్ రెసిడెంట్ అయితే మొత్తం 1 lakh యాడ్ బ్యాక్, అదే రెసిడెంట్ అయితే 30,000 యాడ్ బ్యాక్ అమ్మ. ఇది స్టేజ్ నెంబర్ 1. మీరు ఏం చెక్ చేయాలి, ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఒక పేమెంట్ చేసే ముందు ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ మీద టీడీఎస్ చాప్టర్లో టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే డిడక్ట్ చేయకుండా డైరెక్ట్ పేమెంట్ ఎంట్రీ రాస్తే దెన్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ 100% విల్ బి డిజలౌడ్, ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ 30% విల్ బి డిజలౌడ్. ఏంటి డిజలౌడ్ అంటే, మీరు ఇందాక మేము ఫస్ట్లో చూపించాను మీకు నేను స్టేట్మెంట్ ఏంటి, మనం వీఆర్ కంప్యూటింగ్ ప్రాఫిట్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఏం చేస్తాం, ప్రాఫిట్స్ గివెన్ ప్లస్ 1 lakh, రెసిడెంట్ అయితే ప్లస్ 30,000, డిజలవెన్స్ మీన్స్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాం. ఇది స్టేజ్ నెంబర్ 1. అంటే ఏంటి, కంపెనీ కానీ టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే, సరే బాగానే ఉంది, మీరు చాలా మంచోళ్ళే, డిడక్ట్ చేశారు, మరి ఏం చేస్తారు, డిడక్ట్ చేసినప్పుడు మీ జోబులో పెట్టుకుంటారు తీసుకెళ్ళి,
ఎవరికి ఇవ్వాలి అవి మీరు తీసుకెళ్ళి మోడీ గారికి ఇవ్వాలి, మీరు తీసుకెళ్ళి గవర్నమెంట్కి పే చెయ్యాలి. ఎప్పట్లో పే చేయమంటారు? ఏమో టీడీఎస్ చాప్టర్లో అయితేనేమో వేరే డ్యూ డేట్స్ ఉంటాయి, అవి మనం ఆ చాప్టర్లో చూద్దాం. బట్ ఈ సెక్షన్లో మీకు ఏం చెప్తారంటే మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ లోపు 31st అక్టోబర్ అమ్మ, అక్టోబర్, ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అయితే నవంబర్ వస్తుంది అనుకుంటాను. అంటే రిటర్న్ ఫైలింగ్ చేసే లోపు మీరు ఈ అమౌంట్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి లేదా గవర్నమెంట్తో డిపాజిట్ చెయ్యాలి. అంటే ఏంటి, మీరు ఇంకొక ఎంట్రీ పాస్ చెయ్యాలి. ఇక్కడ మీరు పేయబుల్ క్రియేట్ చేశారా, పే చేసేయండి. అంటే ఏంటి, ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్, ఇదమ్మా ఆన్ ఆర్ బిఫోర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ పేమెంట్ చేస్తే లయబిలిటీ తగ్గాలి కదా. సో టీడీఎస్ పేయబుల్ టు బ్యాంక్ 10,000 రూపీస్ మీరు గవర్నమెంట్కి పే చెయ్యాలి. ఇది సెకండ్ కండిషన్ అమ్మ. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, మీరు ఇదేమో పేమెంట్ డేట్, ఇది మీరు యాక్చువల్గా ట్రాన్సాక్షన్ చేసిన రోజుది. మీరు పే చేసేటప్పుడు ఈ ఎంట్రీ పాస్ చేయాలి. మళ్ళీ రేపు పొద్దున్నే మీరు పే చేయని అవసరం లేదు గవర్నమెంట్కి, కొన్నాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఎప్పట్లో పే చేయమంటున్నారు? మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ మోస్ట్లీ 31st అక్టోబర్. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ అడగమాకండి, సార్ ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోతుంది కదా చాలా డేట్లు, ఏ డేట్ తీసుకోవాలి? ఇక్కడంత కాంప్లికేషన్స్ ఉండవమ్మా, బ్రెయిన్ ఎక్కువ అడగండి, చెప్పింది వినండి చాలు. ఓకేనా? రైట్. సో టీడీఎస్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఆర్ఓఐ మీరు సెకండ్ ఎంట్రీ కూడా పాస్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఈ ఎంట్రీ కూడా పాస్ చేయకపోతే అగైన్ డిజలౌడ్. మళ్ళీ ఫస్ట్ డిడక్ట్ చేశారు, ఇక్కడ మంచిగా నటించారు, ఇక్కడ మీరు పే చేయట్లే, మళ్ళీ గవర్నమెంట్ వదిలిపెట్టదు. అర్థమవుతుందా మీకు? రెండూ చూడాలమ్మా. అంటే పేమెంట్ చేసిన రోజు డిడక్ట్ చేయాలి, డ్యూ డేట్కి ముందు మీరు గవర్నమెంట్కి పే చేయాలి. అంటే మీరు ఈ 2 జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసి ఉండాలి. ఒకటేమో expenses account debit to bank to TDS payable on payment date. Before due date, you have to pay, you have to deposit this amount to government. ఏమని రాయాలి? TDS payable account debit to bank. ఈ రెండు కలిపి కండిషన్స్ ఇవి, ఏదో ఒకటి కాదు. మీరు ఇది చేసి ఇది చేయట్లేదు, ఇది చేస్తేనే చేయరు కదా. డిడక్ట్ చేసినప్పుడు పేమెంట్కి వెళ్తాం, డిడక్టే చేయట్లేదు, ఇంక పేమెంట్ ఎక్కడికి వెళ్తాం? అర్థవుతుందా మీకు? సో ఈ కండిషన్తో పాటు ఈ కండిషన్ కూడా మీరు ఫిల్ చేసినప్పుడు మాత్రమే మీకు మీ ఎక్స్పెన్సెస్ మొత్తం మీకు అలౌ చేస్తాం. అంటే ఏంటి, మేము వాటిని ఏం కదిలించాం, ఇంకా అలౌడ్. అలా కాని సందర్భంలో వాడు నాన్ రెసిడెంట్ అయితే 100% యాడ్ బ్యాక్ చేస్తాము, వాడు రెసిడెంట్ అయితే 30% యాడ్ బ్యాక్ చేస్తాం. ఇది ఫస్ట్ కండిషన్ అమ్మా, 100% అండ్ 30%. ఇది ఇప్పుడు చెప్పనమ్మా నేను, ఇది మనం అక్కడ చదువుకుందాం. ఓకేనా? ఇక్కడ కూడా మీకు సేమ్ కాన్సెప్ట్, బట్ ఇది మనం ఇట్ విల్ బి ఓకేనా లెర్న్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. అక్కడ రాసుకోండి అమ్మా, మనం దీన్ని ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ చాప్టర్లో చదువుకుంటాం. రైట్, దాని గురించి మర్చిపోండి. ఇంక ఇప్పుడు లేదు మీకు సెక్షన్, బుక్లో కూడా కాన్సెప్ట్ నోట్స్లో చదవమాకండి. ఈ రెండే చూడండి. ఫస్ట్ పేమెంట్ టు నాన్ రెసిడెంట్, పేమెంట్ టు రెసిడెంట్. ఏం పేమెంట్లు? ఆన్ విచ్ టీడీఎస్ చాప్టర్ అప్లై అవ్వాలి. అయిపోయిందా? రైట్, ఇదమ్మా సంగతి. అక్కడ రాసినట్టు చూసుకోండి. మీరు ఇప్పుడు ఏం చెప్తారు? ఇఫ్ ఎనీ కంపెనీ మేకింగ్ పేమెంట్ టు ఎనీ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ, వెదర్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. వాడు ఇండియాకి వచ్చాడు, వాడికి మీరు ఇండియాలో పే చేయొచ్చు, లేదా మీరు అవుట్ సైడ్ ఇండియా పంపిస్తున్నారు డబ్బులు. ఏమో ఎవడైనా ఒక ఫారెనర్ వచ్చాడు మన దగ్గరికి, వాడికి మీరు ఇండియాలో డబ్బులు ఇవ్వచ్చు, ఫారెన్లో డబ్బులు ఇవ్వచ్చు. అలా డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు టీడీఎస్ అప్లికబుల్ రేట్స్తో డిడక్ట్ చేయాలి. అంటే ఈ ఎంట్రీ మీరు పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఆన్ ఆర్ బిఫోర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపు మీరు ఈ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిపాజిట్ లేదా పేమెంట్ చేయాలి. దట్ ఈజ్ ఈ ఎంట్రీ మీరు పాస్ చేయాలి.
ఇవి రెండు మీరు చేయని సందర్భంలో మీకు ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా డిజలవ్. ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ 100%, ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ 30% విల్ బి డిజలవ్డ్. ఇక్కడ క్లియరా? రైట్ సార్, మరి ఇప్పుడు ఇవి ఇంకా లైఫ్ లాంగ్ మాకు ఇవ్వరా? ఇవి మీరు మాకు లైఫ్ లాంగ్ ఇంకెవ్వరా అంటే అలా ఏం లేదమ్మా. గవర్నమెంట్ విల్ గివ్ అస్ ఛాన్స్ టు రెక్టిఫై యువర్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఏమన్నా. ఇక్కడ చూడండి, కరెంట్ ఫినాన్షియల్ రేట్ మనకి 1/4/2024 నుంచి మరి 31st March 2025. దీని డ్యూ డేట్ ఎప్పుడు చెప్పండి నాకు? 31st October 2025. మనకి ఎగ్జామ్కి అప్లికబుల్ 25-26 కదా. సో మనకి ఇదే డేటు అంటే ఏం చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇక్కడ మీరు ఏదో పేమెంట్ చేశారు, టీడీఎస్ డిడక్ట్ చేశారు. ఆ అమౌంట్ ఏం చేయాలి మీరు? ఇదిగోండి, ఈ డ్యూ డేట్ లోపు ఈ ఎంట్రీ మీరు పాస్ చేయాలి. 31st October 2025 లోపు ఆ ఎంట్రీ మీరు పాస్ చేయాలి. చేస్తే వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ నో ప్రాబ్లం. చేయట్లేదు, డిజల్వ్ అయిపోయింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సార్ వీటిని మీరు ఇంకా లైఫ్లో ఎప్పుడు అలౌ చేయరా అంటే చేస్తారు. ఒకవేళ మీరు ఇదిగోండి నవంబర్లో గవర్నమెంట్కి పే చేశారమ్మా. ఓకేనా? మీరు దాన్ని నవంబర్లో గవర్నమెంట్కి పే చేశారు, బట్ మనకి ఇయర్ మారిపోతుందిగా. అంటే ఏంటి? మీరు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎలిజిబుల్ అన్నమాట. అర్థమవుతుందా? అంటే మీకు ఈ ఇయర్లో బిఫోర్ డ్యూ డేట్ లోపుగానే పే చేస్తుంటే ఈ ఇయర్లోనే మీకు ఇచ్చేవాళ్ళం. బట్ మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డేట్ దాటిపోయింది కాబట్టి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డేట్ మీకు దాటిపోయింది కాబట్టి ఏం చేద్దాం? దీన్ని మీకు నెక్స్ట్ ఇయర్ మాత్రమే మేము దీన్ని మీకు అలౌ చేస్తాం. ఒకసారి చదువుదాం మాలో అక్కడ దాకా. రెండు ఒకసారి తీసుకోండి కాన్సెప్ట్ నోట్స్. పేజ్ నెంబర్ 19 రండమ్మ ఒకసారి. పేజ్ నెంబర్ 19 చూడండి ఒకసారి. 40A1 ఎనీ అమౌంట్ పెయిడ్ ఆర్ క్రెడిటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఇన్ ఇండియా. ఎవరికి? టు నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ ఆన్ విచ్, అది అంటలో ఏం చేయండి అమ్మా, టీడీఎస్ ఈజ్ డిడక్టబుల్. అంటే టీడీఎస్ చాప్టర్ మీకు అప్లై అవ్వాలి. బట్ టీడీఎస్ హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్. ఇదిగోండి, ఇది ఎంట్రీ పాస్ చేయాల. టీడీఎస్ డిడక్టెడ్ బట్ నాట్ పెయిడ్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ RY. ఈ ఎంట్రీ పాస్ చేయాల. ఈ రెండు. దెన్ సచ్ అమౌంట్ ఈజ్ 100% డిజల్వ్డ్ ఇన్ కరెంట్ ప్రీవియస్ ఇయర్. కింద చూడండి, అలౌడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆఫ్ డిపాజిట్ టు గవర్నమెంట్. ఓకేనా? ఇఫ్ TDS is deducted in subsequent year or TDS is deposited after due date of income. అంటే ఏంటి? మీరు సబ్సీక్వెంట్గా మళ్ళీ మేము అరే తప్పు చేసామని చెప్పేసి మీరు టీడీఎస్ సబ్సీక్వెంట్గా డిడక్ట్ చేసినా, లేదా ఈ ఇయర్లో డిడక్ట్ చేసి మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేసినా కూడా మీకు ఎప్పుడు ఇస్తారా? మీది ఇయర్ ఇస్తారా? నెక్స్ట్ ఇయర్లో మీకు ఇస్తారు. ఇటు పక్కన చెప్పండి. ఇంకా 40A1 చూడండి. ఎనీ అమౌంట్ పెయిడ్ ఆర్ క్రెడిటెడ్ టు రెసిడెంట్ ఆన్ విచ్ టీడీఎస్ ఈజ్ డిడక్టబుల్ బట్ హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్, హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ టు గవర్నమెంట్. సేమ్ మా కింద. బట్ ఇక్కడేం మారింది మనకి? అక్కడేమో 100%, ఇక్కడేమో మీకు 30%. రైటా? అక్కడ పని చేయండి మీరు. 40A1లో నాన్ రెసిడెంట్ కేసులో ఒక యారో మార్కేసి రాసుకోండి అక్కడ. అదర్ దాన్ salaries. Other than salaries. Other than salaries అని రాసి బ్రాకెట్లో రాసుకోండి. 40A3 నాన్ రెసిడెంట్కి కానీ మీరు ఏమన్నా శాలరీ పే చేస్తుంటే అవుట్ సైడ్ ఇండియాలో, ఎక్కడమ్మా 40A3 ఏంటమ్మా? శాలరీ టు నాన్ రెసిడెంట్ పెయిడ్ అవుట్ సైడ్ ఇండియా అంటే అది స్పెసిఫిక్ సెక్షన్ అమ్మ, అంతే. అంటే అన్ని పేమెంట్స్ 40A1లో మనకు కవర్ అవుతాయి మామూలుగా అయితే, ఎక్సెప్ట్ శాలరీస్ అని రాసుకోండి ఇక్కడ. ఎందుకంటే దానికి ఒక చిన్న పాయింట్ ఉంది అందుకని.
సో 40A1లో మీకు నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ ఇండియాలో పే చేయొచ్చు, అవుట్ సైడ్ ఇండియా పే చేయొచ్చు, బట్ ఎక్సెప్ట్ శాలరీస్. ఓకేనా? రైట్. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఏం చెప్పాను చెప్పండి నేను, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ. ఇప్పుడు ఏం చెప్పాము మనం, సార్ మీరు నాన్ రెసిడెంట్కి ఏమన్నా పే చేస్తే పేమెంట్ రోజు టీడీఎస్ డిడక్ట్ చేయాలి, బిఫోర్ డ్యూ డేట్ దాన్ని డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో కానీ దాన్ని డిపాజిట్ చేసినా లేదా డిడక్ట్ చేసినా అక్కడ మీకు ఇస్తూ ఉంటున్నాం. బట్ 40A3లో ఏం చెప్తారంటే, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ శాలరీస్ పెయిడ్ టు నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయితే, అంటే ఎక్స్క్లూజివ్గా శాలరీ అయితే మీరు నెక్స్ట్ ఇయర్లో పే చేసిన, నెక్స్ట్ ఇయర్లో డిడక్ట్ చేసిన నాట్ అలౌడ్. అంటే చెప్పిన టైం కంటే ఒక్కరోజు లేట్గా మీరు డిడక్ట్ చేసిన లేదా పే చేసిన శాలరీస్ విషయంలో మీకు మళ్ళీ డిడక్షన్ ఎప్పటికీ ఇవ్వరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, మీకు క్వశ్చన్స్లో ఎలా ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 కేసెస్ ఉంటాయి ఎగ్జామ్లో. కేస్ నెంబర్ 1, కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. ఈ ఇయర్ ఒక ఎన్ఆర్కి పేమెంట్ చేశారు, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, మొత్తం యాడ్ బ్యాక్ చేసేయండి. లేదా ఈ ఇయర్లో ఒక రెసిడెంట్కి పేమెంట్ చేశారు, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, 30% డిజల్వ్ చేసేయండి. మీకు ఇంకోటి ఏం రావచ్చమ్మా కేసు, మీకు వాడు క్వశ్చన్లో ప్రీవియస్ ఇయర్ డేటా ఇవ్వచ్చు. అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్లో ఒక నాన్ రెసిడెంట్కి పేమెంట్ చేశాను, బట్ ఆ ఇయర్లో నేను డ్యూ డేట్ లోపు నేను పే చేయలేదు అని చెప్తాడు. ఈ ఇయర్లో పే చేశాను అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓకే ప్రీవియస్ ఇయర్లో వీడు పే చేయలేదంటే ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్స్ కనుక్కుంటున్నప్పుడు ఆ 1 lakh మనం అక్కడ యాడ్ బ్యాక్ చేసి ఉంటాము. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే నువ్వు గవర్నమెంట్కి డిపాజిట్ చేసావో నీకు ఎలిజిబిలిటీ వచ్చిందా డిడక్షన్ తీసుకోవడానికి. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆ 1 lakh తీసుకొచ్చి కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ కనుక్కుంటున్నప్పుడు ప్రాఫిట్స్ నుంచి లెస్ చేస్తాము, డెబిట్ చేసుకుంటాము. బికాజ్ డిడక్షన్ నీకు ఈ ఇయర్లో అలౌ చేస్తారు. ఏది రిగార్డింగ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇది. సో నువ్వు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. క్వశ్చన్లో నీకు ఇచ్చింది కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషనా, ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషనా. కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి గొడవ లేదు, టైంలోపు డిడక్ట్ చేశాడా, పే చేశాడా. చేయలేదు, చేశాడు అలౌడ్, నో ట్రీట్మెంట్. చేయలేదు, డిజలౌడ్, యాడ్ బ్యాక్ టు ప్రాఫిట్. ప్రీవియస్ ఇయర్ డేట్ అయితే చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. ప్రీవియస్ ఇయర్లో డిజలౌన్సెస్ ఈ ఇయర్లో అలౌ చేయొచ్చుగా మరి మనకి. బట్ ఇక్కడ నీకు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఏమని, ప్రీవియస్ ఇయర్లో అది శాలరీస్, ప్రీవియస్ ఇయర్లో రెసిడెంట్ కదమ్మా, నాన్ రెసిడెంట్కే. ప్రీవియస్ ఇయర్లో నాన్ రెసిడెంట్కి నువ్వు శాలరీ పే చేసావు, టీడీఎస్ కట్ చేసావు, బట్ డ్యూ డేట్ లోపు గవర్నమెంట్కి పే చేయలేదు. నువ్వు ఎప్పుడు ప్రీవియస్ ఇయర్లో, ఈ ఇయర్లో పే చేసావు. నీకు ఇస్తాడా అలవెన్స్ మళ్ళీ ఇస్తాడా? నో. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఎందుకని 40A3లో స్పెసిఫిక్గా చెప్తాను నీకు, ఒక్కరోజు లేట్గా నువ్వు గవర్నమెంట్కి పే చేసినా నీకు మేము అలౌ చెయ్యం, లైక్ అదర్ పేమెంట్స్. సో శాలరీ పెయిడ్ టు నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, ఇది స్పెసిఫిక్ క్లాజ్. అర్థమవుతుందా మీకు? ఈ స్పెసిఫిక్ క్లాజ్కి ఎప్పుడైతే మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేయొచ్చాడు, కరెంట్ ఇయర్ చేసేస్తారు, పెద్ద గొడవ లేదు మీకు. ఎప్పుడైతే వాడు ప్రీవియస్ ఇయర్ డేటా ఇస్తాడో మీరు టెంప్ట్ అయిపోయి, ఓకే అంటే ప్రీవియస్ ఇయర్లో డిడక్ట్ చేయలేదు, పే చేయలేదు, ఈ ఇయర్లో పే చేశాడు కాబట్టి ఇస్తాడేమో. ఇస్తాడు, అదర్ దాన్ సాలరీస్ మనకి ఇస్తాడు. ఇదమ్మా. సో మోస్ట్ ఇంపార్టెంట్. అనుకున్నంత ప్లెయిన్గా ఉండదు ఇన్కమ్ ట్యాక్స్, అలాగే అనుకున్నంత కష్టం కూడా కాదు. ఎప్పుడు ఇలా నువ్వు లింక్ చేసి చదువుకుంటే. ఇప్పుడు మొదలు పెట్టేసి, ఇప్పుడు నేను ఉన్నానమ్మా, స్టార్ట్ చేసేసి సెక్షన్ 40A నో టీడీఎస్ అని చదువుకుంటే అయిపోయి దూరనే. బట్ ఎగ్జామ్లో మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా చదువుకునే విధానం? ఇది అయిపోయిందమ్మా. రైట్. సో యూ ఆల్వేస్ థింక్, పీజీబీపీ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ థింక్ చేయాలి, ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ట్రీట్మెంట్ ఏంటో కూడా థింక్ చేయాలి మీరు. అయిపోయిందా? రైట్ సార్. 40A1 అయిపోయింది, 1A అయిపోయింది. మనకి తర్వాత చూద్దామా
మనకి 3 అయిపోయింది. మనం ఈ 3 కలిపి చదువుకోవాలి. 40A1, 40A1A, 40A3 3 కలిపి చదువుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. రైటా? రైట్. ఇంకా అవ్వాలి 3. ఇవి చాలా సింపుల్ అమ్మా. ఈ 2, 1, 4, 5 సింగిల్ లైన్సే, దాని గురించి మర్చిపోండి. 40A1, 1A, 3 ఈ 3 ఇంపార్టెంట్ మనకి. రైట్ అమ్మా. ఇంకా అవ్వలేదు. సరే సార్, ఇప్పుడు 40A1 చదువుకున్నాము, 40A1A చదువుకున్నాము. నాన్ రెసిడెంట్కి అదర్ దాన్ శాలరీస్ అయితే 100% డిజల్వెన్స్ అన్నారు. అదేవిధంగా రెసిడెంట్కి ఆల్ పేమెంట్స్ మళ్ళీ ఈ శాలరీ అనే కాన్సెప్ట్ ఎవరికి? ఓన్లీ ఫర్ నాన్ రెసిడెంటే. అది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మీరు, రెసిడెంట్కి కాదు. సో ఇప్పుడు నాన్ రెసిడెంట్కి అయితేనేమో పేమెంట్స్ అదర్ దాన్ శాలరీస్. ఓకేనా? ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, వీళ్ళు ఎవరికి పే చేస్తారమ్మా మనకి? ఎయిదర్ ఒక నాన్ రెసిడెంట్కి పే చేయొచ్చు, లేదా ఒక రెసిడెంట్కి పే చేయొచ్చు. నాన్ రెసిడెంట్కి పే చేసినప్పుడు మళ్ళీ ఇది సాలరీస్ అవ్వచ్చు, లేదా అదర్ పేమెంట్స్ అవ్వచ్చు. మనకి 40A1 అప్లైస్ ఓన్లీ ఆన్ అదర్ పేమెంట్స్, నాట్ ఆన్ సాలరీ. దీనికి మనకి 40A3 దీనికి అప్లై అవుతుంది. మీకు అర్థమైంది కాన్సెప్ట్? కాసేపు సాలరీస్ మర్చిపోండి. ఇంకా 40A1 నాన్ రెసిడెంట్, 40A1A రెసిడెంట్ అమ్మ. సో ఇక్కడేమో 100% డిజలౌడ్, ఇక్కడేమో 30% డిజలౌడ్. ఎప్పుడు 2 కండిషన్స్. నువ్వు టీడీఎస్ పేయబుల్ ఎంట్రీ రాకపోయినా, టీడీఎస్ పేయబుల్ టు బ్యాంక్ అని ఎప్పటిలోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపు గవర్నమెంట్కి డిపాజిట్ చేయకపోయినా. ఏమైనా ఎక్సెప్షన్ చదివామా? ఎస్ చదివాం. ఎప్పుడు చదివాం మనం? సార్ ఒకవేళ నువ్వు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో డిడక్ట్ చేసినా, లేదా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్కి పే చేసినా, నీకు అది మేము ఏ ఇయర్ ఇస్తాం? ఈ ఇయర్ ఇస్తామా? అది మేము తీసుకెళ్ళి నీకు నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ కాంపిటీషన్లో, ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నీకు ఎక్స్పెన్సెస్ అలౌ చేస్తాం సార్. సార్ నెక్స్ట్ ఇయర్లోనే ఇస్తారా? ఈ ఇయర్లో ఇవ్వటానికి ఛాన్సెస్ ఏమి లేవా? సార్ ఒకవేళ మేము నెక్స్ట్ ఇయర్లో డిడక్ట్ చేసి పే చేసి ఇస్తామంటున్నారు సార్, ఈ ఇయర్లో ఇవ్వడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, దెర్ ఈజ్ వన్ ఎక్సెప్షన్ టు దిస్. ఏంటంటే మీరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తున్నాం? రిలయన్స్ కంపెనీదా? ఆల్దా? రిలయన్స్ కంపెనీదేనా? ఎస్. ఇప్పుడు ఎప్పుడైతే రిలయన్స్ కంపెనీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, లేదా టీడీఎస్ గవర్నమెంట్కి పే చేయలేదు, దేర్ ఆర్ 2 సిచ్యువేషన్స్. రైట్, ఒకసారి రండమ్మా. ఎక్కడుంది కాన్సెప్ట్ నోట్స్? ఒకసారి పక్క పేజ్ రండి. ఇంకా పేజ్ నెంబర్ 20కి రండమ్మా, చూద్దాం ఒకసారి. నోట్, ఇఫ్ అమౌంట్ ఈస్ పెయిడ్ ఆర్ క్రెడిటెడ్ టు పేయీ వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ టు సచ్ పేయీ. అంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు నాకే ఉన్నాడు కాంట్రాక్టర్, నాకేం చేశారమ్మా మీరు? కాంట్రాక్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి నాకు మీరు 1 lakh డబ్బులు ఇచ్చేశారు. నాకు మీరు 1 lakh మనీ ఇచ్చేసారు. సో మీకు ఆటోమేటిక్గా కరెంట్ ఇయర్లో మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిజలో చేసాము, యాడ్ బ్యాక్ చేసాం. మీరు నెక్స్ట్ ఇయర్ చేస్తే ఇస్తామని చెప్పాం. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడలేదు. సార్ కరెంట్ ఇయర్లోనే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటే దాని గురించి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఏమంటాడమ్మా? ఎవరైతే పేయీ ఉన్నాడో, ఇగో వీడమ్మా, వీడు కానీ వీడి పాయింట్ ఆఫ్ చెప్తాడు. ఇప్పుడు చూడండి, వీడి సంగతి అయిపోయింది, వీడు డిడక్ట్ చేయలేదు, డిజాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ డిడక్ట్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడలేదు, కరెంట్ ఇయర్లో ఏమన్నా ఛాన్స్ ఉందని చూస్తున్నా చూడండి. ఏమో పేయి, ఇదిగో వీడు కానివ్వండి, ఎవరికైతే మీరు టీడీఎస్ డిడక్ట్ చేయకుండా
అమౌంట్ మొత్తం పే చేశారో వాడు కానీ ఈ కింద చెప్పిన 3 పనులు చేస్తే చెప్పినటువంటి 3 పనులు చేస్తే నీకు మేము ఈ ఇయర్లోనే ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం అలౌ చేస్తాము అంటున్నాడు. మీ బ్రెయిన్లో థింకింగ్ మారిపోవాలి. ఇందాక చెప్పింది ఏంటి? అది రిలయన్స్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? కార్తిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా జాన్ ఫార్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి జాతకు ఏం చేయాలమ్మా వీడు, నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎవరు? నేను, కాంట్రాక్టర్. నెక్స్ట్ కన్సిడర్ సచ్ అమౌంట్ ఇన్ టోటల్ ఇన్కమ్. మరి వీడికి ఎక్స్పెన్సెస్ అయినప్పుడు అది నాకు ఇన్కమేగా, నేను రాసుకుంటాను కదమ్మా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాంట్రాక్ట్ ఇన్కమ్ అని, లేదా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని రాసుకుంటాను నేను. ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి పర్చేజెస్ అవి, నాకేంటి? సేల్సేగా. ఏం చెప్తున్నాడు? ఈ ఇన్కమ్ని నేను నా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇన్కమ్ లాగా కన్సిడర్ చెయ్యాలి. ఇన్కమ్ లాగా కన్సిడర్ చేసి ఈవెన్ దో వాడు టీడీఎస్ కట్ చేయకపోయినా కూడా నేను నిజాయితీగా దీని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. చూడండి థర్డ్ పాయింట్, ఫర్నిష్ పెయిడ్ ట్యాక్స్ డ్యూ ఆన్ సచ్ అమౌంట్. అర్థమైందా? ఇక్కడ ఉన్నాయేమో, నేను ట్యాక్స్ పే చెయ్యాలి. ఈ 3 కండిషన్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? పే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరైతే కార్తీక్ ఉన్నాడో లేదా జాన్ ఉన్నాడో, ఏమో ఇది అమెండ్మెంట్కి ముందు ఓన్లీ రెసిడెంట్కే ఉండేది. ఒక 2 years బ్యాక్ అమెండ్మెంట్స్ అయింది, అప్పుడు నాన్ రెసిడెంట్ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు ఇది. సో ఫర్ బోత్ అనమాట ఇది. సో ఏం చేయాలమ్మా, నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి, ప్లస్ ఆ ఇన్కమ్ కింద నేను కన్సిడర్ చెయ్యాలి సేల్స్గా, ప్లస్ నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయాలి. దీంతోపాటు నేను ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను వాడికి, రిలయన్స్ కంపెనీ నాకు ఫోన్ చేసింది, అరే కార్తీక్ నేను మర్చిపోయిన ఇలాగా ప్లీజ్ అని చెప్తే నేనేం చేశాను, నేను ఇప్పుడు రిలయన్స్కి ఫోన్ చేశాను, నేను రిటర్న్ ఫైల్ చేశాను, ఇన్కమ్ కింద చూపించాను, ట్యాక్స్ కూడా కట్టాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి డిడక్షన్ తీసుకోపో అని చెప్పి పేయి ఎవరు? కార్తీక్ రిలయన్స్కి చెప్పాడమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? రిలయన్స్ కంపెనీ ఒక సీఏ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. అంటే ఏంటమ్మా, రిలయన్స్ ఏం చేయాలి? ప్లస్ రిలయన్స్ కంపెనీ ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఏమని? ఇదిగోండి సార్ చూడండి, ఇలా నేను ఒక ట్రాన్సాక్షన్లో టీడీఎస్ డిడక్ట్ చేయలేదు సార్, బట్ నేను ఎవరికైతే డబ్బులు పే చేశానో వాడు చాలా సిన్సియర్ సార్, వాడు ఆర్వై ఫైల్ చేశాడు, వాడు దీన్ని ఇన్కమ్ కింద తీసుకున్నాడు, ప్లస్ దీని మీద ట్యాక్స్ కూడా పే చేశాడని చెప్పేసి మీరు ఒక సర్టిఫికేట్, ఎవరు ఇదెవరు చేస్తున్నారు? పేయినా పేరా? ఈ సర్టిఫికేట్ ఎవరు తీసుకుంటున్నారు? పేయినా పేరా? కార్తీక రిలయన్స్ కంపెనీయా? రిలయన్స్ కంపెనీ పేయర్ షుడ్ ఫర్నిష్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ అకౌంటెంట్, మీన్స్ చార్ట్ అకౌంటెంట్ అమ్మా. సో ఫైల్ చేస్తే దెన్ మీకు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లోనే ఈ ఎక్స్పెన్సెస్ మొత్తం మీకు అలౌ చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయి సెక్షన్. ఓకేనా? అది సో మీరు ఇక్కడ పేయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక యాంగిల్ చూడాలి, అండ్ పేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూడాలి. అది ఎగ్జామ్లో క్వశ్చన్ ప్రతిసారి వస్తుంది ఈ పాయింట్ మీద, చాలా సింపుల్ బట్ కేర్ఫుల్గా ఉండాలి మీరు. చెప్పండి నాకు, ఇంకా అయిపోయిందమ్మా 2 minutes ఇంకా. రిలయన్స్ కంపెనీ పేమెంట్స్ మేడ్ టు నాన్ రెసిడెంట్ లేదా రెసిడెంట్. నాన్ రెసిడెంట్కి ఏంటి? అదర్ దాన్ శాలరీస్. రెసిడెంట్కి ఆల్ పేమెంట్స్. చెప్పండి ఏం చేయాలి? నీకు డిడక్షన్ ఇవ్వాలంటే, నువ్వు డెబిట్ చేసిన అమౌంట్ మేము తీసేయకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వు టీడీఎస్ పేయబుల్ అని ఎంట్రీ పాస్ చేయాలి. ఎప్పుడు? పేమెంట్ అప్పుడు. నెక్స్ట్ బిఫోర్ డ్యూ డేట్ గవర్నమెంట్కి పే చేయాలి. ఈ 2 పనులు చేయకపోతే కరెంట్ ఇయర్లో నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నువ్వు డెబిట్ చేసిన అమౌంట్ మేము తీసేసి ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాం. ఒకవేళ నేను నెక్స్ట్ ఇయర్ డిడక్ట్ చేస్తే, నెక్స్ట్ ఇయర్ పే చేస్తే, నెక్స్ట్ ఇయర్ తీసుకువెళ్ళి ఇప్పుడేమో నీకు నెక్స్ట్ ఇయర్ పే చేసావా అప్పుడు తీసుకో నెక్స్ట్ ఇయర్లో. అయిపోయిందా? నెక్స్ట్ సార్ మరి ఈ ఇయర్లో ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఉంది. ఎప్పుడు? పేయి ఎవరైతే కార్తీక్ ముప్ప ఉన్నాడో లేదా జాన్, అంటే ఎవరికైతే నువ్వు డబ్బులు పే చేసావో
వాడు 3 పనులు చేయాలి. వాడు ఆర్ఓఐ ఫైల్ చేయాలి, వాడు ఈ ట్రాన్సాక్షన్ని వాడు ఇన్కమ్ కింద తీసుకోవాలి, ప్లస్ వాడు దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు రిలయన్స్కి. ఏం చేసినప్పుడు నేను అప్పుడు రిలయన్స్ వెళ్ళి ఒక సిఏ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని, ఇదిగోండి సార్ వీడు ఆర్ఓఐ ఫైల్ చేశాడు, ఇన్కమ్ కింద చూపించాడు, అదేవిధంగా దీని మీద వీడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేశాడు అని మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు అది అలౌ చేస్తారు. అంతేనమ్మా, సింపుల్. అర్థమవుతుందా? బట్ మీరు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మీ బ్రెయిన్లో కేర్ఫుల్గా ఏముండాలని చెప్పాను మీకు నేను. ఇచ్చిన ట్రాన్సాక్షను కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షనా, ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షనా? ఎక్కడొస్తే డిఫరెన్స్ చెప్పండి. ఇన్ కేస్ ఆఫ్ కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్, ఈ ఇయరే పేమెంట్ చేశాను, టీడీఎస్ కట్ చేసావు, ఏం చేయమాకు వదిలేసి. టీడీఎస్ కట్ చేయాల, యాడ్ బ్యాక్ చేసేయి 130, అసలు గొడవే లేదు. అదే ప్రీవియస్ ట్రాన్సాక్షన్ అయితే అసలు నీకు కనపడేది అమౌంట్ అది. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షన్ అయి ఉంటే నీకు పైన కనుక్కున్న ప్రాఫిట్లో అసలు దాన్ని నువ్వు తీసుకోలేదు కదా, కన్సిడర్ చేయలేదు. మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కొన్నేమో కన్సిడర్ చేసినవి, కొన్ని చేయనివి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో నువ్వేదో రెసిడెంట్కి పేమెంట్ చేసావు, టీడీఎస్ కట్ చేయలా, అక్కడ డిజల్వ్ అయిపోయింది, ఈ ఇయర్లో పే చేసావు, మరి ఇక్కడ నీకు అలౌ చేస్తారుగా. అంటే ఏంటి, దాని మీద 30% ఇక్కడ నువ్వు ఇప్పుడు తీసుకో. ఒకవేళ నాన్ రెసిడెంటు అదర్ దాన్ శాలరీసు అక్కడ 100% డిజల్వ్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు పే చేసావు, ఇప్పుడు తీసుకో, ఇప్పుడు డెబిట్ చేయి. ఒకవేళ శాలరీసు నో, అక్కడ పే చేయకపోతే లైఫ్ లాంగ్ డిజల్వ్ అవుతుంది. ఇంకా ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. వెళ్దామా? సో మనకి 40A1 అయిపోయింది, 1A అయిపోయింది, 1B మనకి ఈక్వలైజేషన్ లెవీ సేమ్ టీడీఎస్ఏ. అక్కడ చూద్దాం, కాకపోతే సేమ్ 40A1 లానే ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు. నెక్స్ట్ 40A3 చెప్పండి నాకు. సార్ 40A3 ఏంటంటే, ఒకవేళ కానీ మీరు నాన్ రెసిడెంట్కి ఏమన్నా శాలరీస్ పే చేస్తుంటే అవుట్ సైడ్ ఇండియాలో డ్యూ డేట్ లోపే గవర్నమెంట్ కట్టాలి. ఒక్కరోజు దాటింది, నో, నాట్ అలౌడ్. అంటే దీనికి ఎటువంటి రిలాక్సేషన్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆర్ఓఐ ఫైల్ చేశాడు, నో మోర్ ఎక్సెప్షన్స్. వన్స్ యూ ఫెయిల్డ్ అంతే. సాలరీస్కి నో రిలీఫ్. ఎవరికి? నాన్ రెసిడెంట్కి కాదు. అయిపోయిందమ్మా? రైట్, ఇంకా అయిపోయిందమ్మా, 2 minutes అంతే. రండి ఇంకా ఒకసారి ఇంకా మనం 40A4-5 చూడండి ఒకసారి. అయిపోయింది ఇవన్నీ, తుడిపోయినా. ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి, జాగ్రత్తగా రాసుకుంటే తెలుగులో ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ కూడా మీరు తప్పు చేయరు. మీరు ఎప్పుడైతే మీ చేతితోటి మీరు నోట్స్ రాసుకుంటాం అలవాటు చేసుకుంటారో మిమ్మల్ని సీఈఓలో ఎవడు ఫెయిల్ చేయలేడు. మీరు ఎప్పుడైతే మెటీరియల్లో మీ సారు టిక్కులు కొడతా మీరు టిక్కులు కొడుతున్నారో మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. ఇవన్నీ రాసుకోవాలి మీరు తెలుగులో, మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకోండి. సిగ్గుపడ మాకండి తెలుగులో మాట్లాడటానికి. రైట్ అమ్మా, ఇంకా మనకి ఏమున్నాయి చెప్పండి. 40A2 ఉంది, 4 ఉంది, 5 ఉందమ్మా. సింపుల్ అమ్మా, సెక్షన్స్ అవి ఏం లేదు. రండి. 40A ఫస్ట్ మీరు 40A5 చూడండి, అయిపోయింది. రండి పేజ్ నెంబర్ 19కి రండి అమ్మా. 40A5 చూద్దాం. 40A1 అయిపోయింది, 3 అయిపోయింది, మనకు 2 ఉంది చెప్తా. 5 లేదమ్మా సింపుల్గా. సో 40A5 ఏంటంటే ఎంప్లాయర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయరు వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఏమో మీరు చూస్తారు నార్త్లో దీపావళికి వాళ్ళు బోనస్ ఇస్తుంటారు ఎక్కువ. బోనస్ అంటే మన తెలుగు వాళ్ళలాగా 2 లడ్లు 2 కాకరపోలు ఎవరు. వాళ్ళు ఏం చేస్తారు, కార్లు, మంచి మంచి ప్రీమియం వాచెస్ అవి ఇస్తారు గిఫ్ట్లు. మీరు చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, ఎవడో డైమండ్ మర్చెంట్ గుజరాత్లో ఎంప్లాయీస్ కార్లు ఇచ్చాడని. అవునా?
మా ఎంప్లాయీస్ కార్లు ఇస్తే బాగానే ఉండిద్ది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆడ జీతం 30,000, ఆడికి ఒక 10 లక్షల కారు ఇచ్చాడు ఎంప్లాయర్ వాడికి ఒక 10 lakhs కారు ఇచ్చాడు. మీరు వినుంటారమ్మా బయట, గిఫ్ట్ మీద 30% టీడీఎస్. అవునా? గిఫ్ట్ మీద ఎంత ట్యాక్స్? గిఫ్ట్ ట్యాక్స్ 30% మీరు పే చేయాలి. మీకు లాటరీ తగిలింది, ఎంత? 30% పే చేయాలి. వీడి జీతం 30,000, టీడీఎస్ ఎంత వస్తుంది? గిఫ్ట్ ట్యాక్స్ 3 లక్షలు. ఎంప్లాయీ ఏమంటాడు? మహాప్రభు నీ కారు వద్దు, నువ్వు వద్దు అంటాడు. అవునా? ఏమో ఎంప్లాయీకి దీపావళికి టాన్ ఒక మంచి కారు ఇచ్చాడు, మీద కారు బొమ్మ వేద్దాం ఒకటి. కారు ప్రైస్ 10 lakhs. ఇలా గిఫ్ట్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 30% ట్యాక్స్ పే చేయాలి. ఎంప్లాయీ జీతం ఎంత? 30,000, ట్యాక్స్ ఎంత? 3 లక్షలు. ఎంప్లాయీ ఏమంటాడు? మహాప్రభు నీ కారు వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఎంప్లాయీ ఏం చెప్తాడు? కంగారు పడకు రాజా, నేను ఉన్నాను కదా, ఈ ట్యాక్స్ నేనే పే చేస్తాను, నువ్వు కారు తీసుకెళ్ళిపోయింది హ్యాపీగా. అర్థమవుతుందా? ఈ ట్యాక్స్ నేనే పే చేస్తాను, నువ్వు హ్యాపీగా కారు తీసుకొని మీ వైఫ్ తోటి కొత్తగా పెళ్ళైంది కాబట్టి సరదాగా తిరిగి వెళ్ళి అంటాడు. అర్థమవుతుందా? అంటే ఏంటమ్మా కాన్సెప్ట్ ఇక్కడ? ఇఫ్ ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి ఏమన్నా పర్క్విజిట్స్ ఇస్తే, నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ఏమన్నా ఇస్తే, వాటి మీద ట్యాక్స్ కానీ ఎంప్లాయర్ పే చేస్తే, అవునా? ఇప్పుడు ఎంప్లాయర్ ఏం చేశాడని చెప్పండి నాకు. ఎంప్లాయర్ బేసిక్గా 3 lakh rupees ట్యాక్స్ పే చేశాడు. అక్కడ దాకా పే చేసి ఊరుకుంటాడా వీడేమన్నా తక్కువడా? వీడెందుకు 3 లక్షలు పే చేసాం, తీసుకెళ్ళి మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకుందాం, ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేద్దాం. ఎంప్లాయర్ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్స్పెన్సెస్ ట్యాక్స్ ఆన్ పర్క్విజిట్స్ అని ఇక్కడ 3 లక్షలు రాసావు. అది ఇక్కడ అది మన కాన్సెప్ట్. అర్థమైందమ్మా ఏం జరిగిందో? ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి ఇచ్చేటువంటి పర్క్విజిట్స్ మీద ఏమన్నా ట్యాక్స్ పే చేసి దాన్ని తీసుకొచ్చి వాడి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకుంటే నాట్ అలౌడ్. అది క్వశ్చన్ అనమాట. ఓకేనా? నువ్వు నీ ఎంప్లాయీ కోసం పే చేసావు, నీ పర్సనల్ అది, ఇక్కడ రాస్తా తీసుకొచ్చి నాట్ అలౌడ్. అర్థమైందమ్మా? చదవండి, ఇప్పుడు అర్థమైంది. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ పర్క్విజిట్స్ బై ఎంప్లాయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీ will be exempt from tax in the hands of employee but will not be allowable as a deduction in the hands of employer. అర్థమైందా? ఎంప్లాయీ కట్టవలసిన ట్యాక్స్ ఎంప్లాయర్ పే చేశాడు కాబట్టి ఈ 10 lakhs వీడికి ఎగ్జామ్ట్ అమ్మ ఇన్కమ్, కారు అంతే కదా. మరి 3 లక్షలు కట్టాలి, వీడు కడుతున్నాడు, సో ఓకే పండగ చేసుకోపో, ఎంప్లాయీ నీకు ఎగ్జామ్ట్ ఇన్కమ్. అసలు వీడితో మనకు సంబంధం లేదు. బట్ మన సంబంధం అంతా ఏంటి? ఒకవేళ ఎంప్లాయీ పే చేయవలసిన ట్యాక్స్ కానీ ఎంప్లాయర్ పే చేసి దాన్ని తీసుకెళ్ళి వాడి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తే అది మేము డిజలవ్ చేస్తాం. అదమ్మ కాన్సెప్ట్. రైటా? రైట్. ఇదేంటి మనకి 40A5. పక్క పేజ్ రండి 4 చూద్దాం. 40A4 చూడండి ఒకసారి. చాలా సింపుల్ అమ్మ 40A4. Any contribution to provident fund or the fund established for the benefit of employees of the SSC. మీరు బయట చూస్తారమ్మా కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ అని, కాంట్రిబ్యూషన్ టు వేరే ఫండ్స్ అని. ఇలా ఎంప్లాయర్ చాలా కాంట్రిబ్యూషన్స్ చేస్తారా? ఎస్ సార్, విన్నాం మేము కూడా. సో మీ ఎంప్లాయర్ బొమ్మేద్దామా, ఎంప్లాయర్ పెద్ద పాటు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒక పిఎఫ్ ఉందమ్మా, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఉంది ఇక్కడ నాకు. ఒకవేళ ఎంప్లాయర్ కానీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమో వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పేసి ఏమన్నా ఇలాంటి ఫండ్స్కి ఏమన్నా అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే ఈ అమౌంట్ ఏం చేస్తాడు అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి? అసలు మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ? నువ్వు ఖర్చు పెట్టే అమౌంట్ నీకు అలౌ చేయాలా, డిజలౌ చేయాలి? రెండే కాన్సెప్ట్లు, అలౌడ్, డిజలౌడ్. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ పే చేసి ఊరుకుంటావా? తీసుకొచ్చి నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేస్తావు, ఎక్స్పెన్సెస్ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ అనో, కాంట్రిబ్యూషన్ టు ఏదో ఫండ్ అనో. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇలా నువ్వేమన్నా ట్రస్ట్కి కాంట్రిబ్యూట్ చేసి దాన్ని తీసుకొచ్చి
నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకుంటే ఇప్పుడు దాన్ని అక్కడ మేము ఉంచాలా తీసేయాలా, అది క్వశ్చన్. ఇందాక కూడా సేమే కదా, 3 లక్షలు పే చేసావు, ఇక్కడ రాసావు తీసే నాట్ అలౌడ్. ఇది అప్పుడు క్వశ్చన్. ఎనీ కాంట్రిబ్యూషన్ టు ఎనీ ఫండ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ అలౌడా డిజలౌడ్ అంటే నార్మల్లీ డిజలౌడ్, బట్ అక్కడ అన్లెస్ అని రాసి చూడమ్మా, అన్లెస్. థర్డ్ నెక్స్ట్, అన్లెస్ ద ఎస్ఎస్సి హ్యాస్ మేడ్ ఎఫెక్టివ్ అరేంజ్మెంట్స్ టు మేక్ షూర్ దట్ ట్యాక్స్ షెల్ బి డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఫ్రమ్ పేమెంట్స్ మేడ్ ఫ్రమ్ ద ఫండ్ విచ్ ఆర్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ద హెడ్ శాలరీస్. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫండ్ నుంచి ఎంప్లాయీస్కి పేమెంట్స్ వెళ్తాయో, ఎప్పుడైతే ఎంప్లాయీస్కి ఆ ఫండ్ నుంచి పేమెంట్స్ వెళ్తాయో అలా పేమెంట్స్ చేసేటప్పుడు ఈ ఫండ్ కానీ టీడీఎస్ డిడక్ట్ చేసే విధంగా నువ్వు కానీ అరేంజ్మెంట్స్ చేయగలిగావంటే ఎస్ ఇవి నీకు అలౌ చేస్తాము. అలా కాకుండా ఇక్కడ టీడీఎస్కి సంబంధించి నువ్వేమీ అరేంజ్మెంట్స్ చేయలేకపోయావంటే నీకు ఇవి మేము డిజలౌ చేస్తాము. సింపుల్ అమ్మా, అర్థమైందా? ఎనీ కాంట్రిబ్యూషన్స్ టు ఎనీ ఫండ్స్ డిజలౌడ్, అలౌ చేస్తారా? ఎస్. ఎప్పుడు నువ్వు కానీ ఈ ఫండ్ నుంచి ఎంప్లాయీస్కి డబ్బులు పే చేసేటప్పుడు కానీ ఆ ఫండ్ ఆ ట్రస్ట్ టీడీఎస్ డిడక్ట్ చేసేలాగా నువ్వు కానీ అరేంజ్మెంట్స్ చేసుకుంటే డే 1 ఇవి నీకు అలౌ చేస్తారు, లేదంటే ఇవి నీకు అలౌ చెయ్యరు. క్లియరా? రైట్. నెక్స్ట్ మనకి 40A5 అయిపోయింది, 4 అయిపోయింది. మనకి ఇంకా 40A2 ఉంది. 2 చిన్న పాయింట్ అమ్మ, 2 చూద్దాం ఒకసారి. అర్థమైందా? 5 ఏమో ఎంప్లాయీకి గిఫ్ట్ మీద ట్యాక్స్, అదేమో కాంట్రిబ్యూషన్ టు సమ్ ఫండ్స్. లాస్ట్ టైం ఇంకా 40A2 ఉంది, 2B ఉంది. చిన్న చిన్న పాయింట్స్ అండి. 2 చూడండి, చిన్న పాయింట్ ఉంది ఒకటి. టూ ఏం లేదమ్మా, మనం డే 1 చూసాం. మన టార్గెట్ ఏంటి? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ లయబిలిటీ మీన్స్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్ అవునా, కనుక్కున్నాం కదా మనం. సో ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్, ఈ 3 నేను పేమెంట్సే కదా నాకు ఈ 3 ఏమో, ట్యాక్స్ సర్చార్జ్ సెస్ 3 పేమెంట్సే కదా. వాడేమంటాడు ఇప్పుడు, నువ్వు ట్యాక్స్ కట్టాను నాకు ఎక్స్పెన్సెస్ సార్, ఇది నేను సర్చార్జ్ పే చేశాను నా ఎక్స్పెండిచర్ సార్, నేను సెస్ కట్టాను నా ఎక్స్పెండిచర్ సార్, అలౌ చేయమంటే అలౌ చేయము. అది నీ పర్సనల్ ఎక్స్పెన్సెస్, నువ్వు డబ్బులు సంపాదించావు కాబట్టి నువ్వు గవర్నమెంట్కి ఇచ్చేటువంటి ఏంటమ్మది రిటర్న్ గిఫ్ట్ ఏదో సంథింగ్, గవర్నమెంట్కి నువ్వు ఇచ్చేటువంటి అమౌంట్ అది. సో కాబట్టి సింపుల్ గుర్తుపెట్టుకోండి అమ్మా, అక్కడ మీరు చదివితే అర్థం కాదు. ట్యాక్స్ ఇంక్లూడింగ్ సర్చార్జ్ అండ్ సెస్ వుడ్ బి డిజలౌడ్ వైల్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్ అంట. లైన్స్ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మీరు కనుక్కుంటారు కదమ్మా, ట్యాక్స్ కనుక్కున్నారా, సర్చార్జ్ కనుక్కున్నారా, సెస్ కనుక్కున్నారా, ఇవి 3 మీకు ఎక్స్పెన్సెస్ కింద అలౌ చెయ్యరు. వన్స్ పెయిడ్ అంతే, అవన్నీ పర్మనెంట్, అవన్నీ వెనక్కి రావు మళ్ళీ. అయిపోయిందమ్మా. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఒక గవర్నమెంట్ కంపెనీ ఒకటి ఉంది, 40A2B అండి. మనకి ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉందమ్మా, స్టేట్ గవర్నమెంట్ కంపెనీ ఉంది. ఒక స్టేట్ గవర్నమెంట్ 100% హోల్డ్ చేసే కంపెనీ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అమరావతి అంటే కంపెనీ అనుకోండి. ఈ కంపెనీ 100% స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కంపెనీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అంటే మొత్తానికి ఏంటంటే మనకి ఒక స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటది 100% కాదమ్మా, స్టేట్ గవర్నమెంటే, సారీ సెంట్రల్ గవర్నమెంట్ కవర్ కాదు ఇక్కడ, ఓన్లీ మనకి స్టేట్ గవర్నమెంట్. ఓకేనా, ఒక కంపెనీ మన దగ్గర ఉంది, దాంట్లో మీకు 100% స్టేక్ హెల్డ్ బై స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ కంపెనీ బాగా ప్రాఫిట్ సంపాదించిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ కంపెనీ ఒక 100 crores ప్రాఫిట్ సంపాదించింది. మరి దాని షేర్ హోల్డర్ ఎవరు? గవర్నమెంటే కదా. మరి
ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. మరి ఎవడు? గవర్నమెంట్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా ఎవరైనా సరే బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తే దే షుడ్ డిస్ట్రిబ్యూట్ డివిడెండ్స్. ఇక్కడ ఎవరు షేర్ హోల్డరు? స్టేట్ గవర్నమెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ 100 crore ప్రాఫిట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, స్టేట్ గవర్నమెంట్కి ఎప్పుడైతే డివిడెంట్ డిక్లేర్ చేసిందో ఆటోమేటిక్గా వీళ్ళు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాలి. అవునా? అంటే ఏంటమ్మా? డివిడెంట్ ట్యాక్సిబుల్. అంతేనా? సో డివిడెంట్ ట్యాక్సిబుల్తో పాటు ఇంకో పాయింట్ ఏంటి? డివిడెంట్ నీకు ఎప్పుడు కూడా అలౌ చేయరు ఎక్స్పెన్సెస్ కింద. ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్ కంపెనీయా? ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డివిడెంట్ పే చేసింది. మరి ఇక్కడ డివిడెంట్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేద్దామా? నో, నాట్ అలౌడ్. డివిడెంట్ అనేది ఏంటమ్మది? అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అది మీకు నాకు తెలిసి ఐడియా ఉండాలి ఈ పాటికి. డివిడెంట్ అనేది అప్రోప్రియేషన్ ఫ్రమ్ ప్రాఫిట్స్. అది మీకు ఎక్స్పెండిచర్ కాదు. డివిడెంట్ ఎక్స్పెండిచరా? అను. సో డివిడెంట్ పే చేస్తే అది మీకు 1 CDT పే చేయాలి, 2 అది మీకు ఎక్స్పెన్సెస్ కింద అలౌ చెయ్యరు. ఓకే, డివిడెండ్ పే చేస్తే మనకేం బెనిఫిట్ రావట్లేదని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు తెలివితేటలు వాడు ఏం చేశారమ్మా, దీన్ని ఈ పేరు డివిడెంట్ అని పెట్టకుండా పేరు మార్చేశారు. రాయల్టీ అనో లైసెన్స్ ఫీజు అనో ఏదో పేరు పెట్టేసి అమౌంట్ పే చేసి అప్పుడు ఎక్స్పెండిచర్ అయిపోలేదు. అప్పుడు డివిడెంట్ ప్లేస్లో ఏమి రాస్తున్నారు వీళ్ళు? రాయల్టీ పెయిడ్, లైసెన్స్ ఫీజ్ పెయిడ్, లేదా ఏదో ఎక్స్పెండిచర్ పెయిడ్ అని రాసుకుంటున్నారు తెలివితేటలు. అప్పుడు ఎక్స్పెండిచర్ అయిపోయిందా? TDS కట్ చేసి ఉంటాడు, అలౌడ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎవరు రన్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ లాస్ అయిపోయిందా? 100 కోట్ల మీద నువ్వు ట్యాక్స్ పే చేయకుండా దాన్ని నువ్వు ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నావు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి లాస్ వచ్చిందా? ఇప్పుడు వెంటనే నిర్మలా సీతారామన్కి కోపం వచ్చేసి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరమ్మా? పయ్యావుల కేశవ్ ఇక్కడ ఏపీలో ఆడికి ఫోన్ చేసింది. ఏంట్రా నీ తెలివితేటలు, నీకంటే నేను పెద్ద సీనియర్ని, డివిడెంట్ ఇస్తే నువ్వు నాకు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్పేసి నువ్వు పేరు మార్చుకొని డబ్బులు మొత్తం తీసుకెళ్ళి మీ అమరావతి బాబుగారి ఖజానాలు వేద్దాం అనుకుంటున్నావా? మరి ఇక్కడ బాబుగారు ఉన్నారు కదా మహానుభావుడు పెద్ద ఆయన. సో బాబుగారికి ఇద్దాం అనుకుంటున్నామని చెప్పేసి వెంటనే ఒక క్లాస్ తీసుకొచ్చింది 48(2)B. ఇలా స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదన్నా పేర్లు పెట్టుకొని ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తే అవి మేము అలౌ చెయ్యం అని చెప్పారు. సింపుల్ పాయింట్. ఇప్పుడు అర్థమవుతుంది. 48(2)B చూడండమ్మా. ఎనీ అమౌంట్ పెయిడ్ బై వే ఆఫ్ రాయల్టీ, లైసెన్స్ ఫీజ్, సర్వీస్ ఫీజ్, ప్రివిలేజ్ ఫీజ్, సర్వీస్ ఛార్జ్ ఎక్సెట్రా. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పక్కన చూడమ్మా, విచ్ ఈజ్ లెవీడ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్. అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్గా ఈ కంపెనీకి వేస్తున్నారు. ఇది ఇప్పుడు స్టేట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటికి వేటికి వేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టేట్లో దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. హెచ్సిఎల్ ఉంది, డెల్ ఉంది, ఇంకేదో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. నువ్వు వాటికి ఏటికి వేయట్లేదు. ఎందుకని? వాళ్ళతో మనకి సంబంధం లేదు కదా. మనది గవర్నమెంట్ కంపెనీ, మన డబ్బులు ఎవరికి ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఒక కొత్త జియో పాస్ చేసేసి మనం, అరే నువ్వు ఈ కంపెనీ, నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నువ్వు రాయల్టీ కట్టాలని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా ఈ స్టేట్ గవర్నమెంట్ కంపెనీ మీద మాత్రమే మనం రాయల్టీ వేస్తున్నాం. తప్పది, ట్యాక్స్ ప్లానింగ్ అది. సో ట్యాక్స్ ప్లానింగ్ కాబట్టి బాబు గారు తప్పది. సో కాబట్టి మీకు డిజలౌడ్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ పదం ఎక్స్క్లూజివ్ ఇంపార్టెంట్. అందరికీ వేస్తున్నారు అలౌడ్. మీరే ఒక జియో పాస్ చేసుకొని మీకు మీరే మార్చుకుంటున్నారు డబ్బులు. నో నాట్ అలౌడ్. సెకండ్ చూడండమ్మా. ఎనీ అమౌంట్ అప్రోప్రియేటెడ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్. ఇంకా మీరు స్టేట్ గవర్నమెంట్ కంపెనీ నుంచి మీరు ఏమన్నా డబ్బులు అప్రోప్రియేషన్ చేసి తీసుకెళ్ళిపోయినా సరే, అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ప్లానింగ్ నలిఫై చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి క్లాజ్ ఏంటమ్మా మనకి 48(2)B. రైటా? సింపుల్. సో ఇక్కడ అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ అమ్మా 40A1 చాలా ఇంపార్టెంట్. 40A1లో కూడా మనకి ప్రీవియస్ ఇయర్ డేటా ఇచ్చారా,
కరెంట్ ఇయర్ డేటా ఇచ్చారా, వాడు నాన్ రెసిడెంటా రెసిడెంటా, నాన్ రెసిడెంట్ అయితే శాలరీసా మామూలుగా, మళ్ళీ పే ఏమన్నా 60 ఫైల్ చేశాడని చెప్తున్నాడా, ఇలా మీరు అన్నీ థింక్ చేసి ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా ఫ్రేమ్ చేసుకొని థింక్ చేస్తే మీకు 2 మార్కులు ఫిక్స్ అమ్మ. డిప్రిసియేషన్ 2 క్లాసులు 2 to 4 మార్క్స్ కన్ఫర్మ్. ఇవాళ చెప్పిన 40 స్మాల్ ఏలో 2 మార్కులు కన్ఫర్మ్. నెక్స్ట్ క్లాస్లో మనం 40 క్యాపిటల్ ఏ చేద్దాం. 40A2, 40A3, 40A7, 40A9, 40A13. దేర్ ఆర్ 5 క్లాసెస్ అమ్మ. ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో 2 మార్కులకి. 2 మార్కులు, 2 మార్కులు, నిన్న 2 మార్కులు, 6 మార్కులు. 1 మార్క్ పాజిటివ్. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రతి మార్క్ ఇంపార్టెంటే మీకు. ఓకేనమ్మా, కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, బాయ్.